ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం కాదు గానీ, ఫుల్ చలైతే ఉంటుంది. ఒకరోజు వర్షం, ఒకరోజు ఎండ, ఒకరోజు నార్మల్‌గా ఫుల్ మబ్బేసి ఉంటుంది. వర్షం ఏం లేకుండా. దీనికి తోడు మనకి ముక్కులో ఒకటి కారిపోవడం స్టార్ట్ అయినాయనమాట. సర్లే పడుకుందాం కదా అనేసి ఇలా అలారం పెట్టుకొని అలా పడుకునేసరికి వెంటనే ఇలా కళ్ళు మూసేసరికి వెంటనే అలారం మోగేస్తుంది. కాసేపు పడుకుంటే బాగుండు అన్నట్టు అయిపోతుంది. ఇంకా పిల్లలకి స్కూల్లో ఒకటి కదా, వాళ్ళ కోసం ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి గబగబా వాళ్ళకి లంచ్ బాక్స్‌లు అవి ప్రిపేర్ చేసేయాలి కాబట్టి ఇంకా లేచి పాప కోసం బీట్రూట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ కొంచెం పెరుగన్నం అయితే పెడతా. పెరుగు ఏంటంటే పెరుగు ఉంటుంది కదా, జస్ట్ కొంచెం మనం ఇంట్లో పెరుగు తోడుపెట్టుకుంటాం కదా, పాలు ఎలా పోసి పెరుగు అలాగా. సో తనకు కూడా నేను అలాగే ఆఫ్టర్నూన్ కల్లా కొంచెం గోరువెచ్చని పాలు వేసేసి కొంచెం పెరుగు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసేసి తోడు పెట్టేస్తాను అనమాట. ఆ టైంకి అలా తోడుకుంటుంది. సో బాగుంటుంది, కమ్మగా ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది. పెరుగు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదన్నమాట మా పాపకి. బాక్స్ అయితే కంప్లీట్గా ఇంకా క్లోజ్ చేసి పక్కన పెట్టేసా. ఇప్పుడు బ్రేకుల టైంకి వచ్చేసరికి మార్నింగో బ్రేక్ ఉంటుంది, ఆఫ్టర్నూన్కో బ్రేక్ ఉంటుంది. నేను చాక్లెట్ కేక్ అయితే చేశా కదా, అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ కేక్కి కొంచెం డెకరేషన్ చేసేసి ఇలా చాక్లెట్ సిరప్ అయితే కొంచెం లైట్గా వేసేసి బాక్స్ పెట్టేస్తే మార్నింగ్ బ్రేక్కి ఇది తినేమని చెప్పాను. ఓకే తినేస్తా అనేసి అంది. ఇంకా తనకి ఒక స్పూన్ అది పెట్టి, ఇది ఆఫ్టర్నూన్ బ్రేక్ అనమాట. బనానాసు 2 పెడితే ఒకటే తింటుంది.